తరగతిని ప్రారంభించుకుందాం. వాయిస్ సరిగ్గా వినిపిస్తుందండి? ఏమైనా లోగా ఉందా వాయిస్? బాగానే వినిపిస్తుందండి. ఓకే. మరి ఈ గూగుల్ మీట్ ఆన్లైన్ క్లాస్ ద్వారా మరి తరగతులు నేర్చుకుంటున్న విద్యార్థులైన వారందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మరి ఈరోజు మనం నేర్చుకొనబోయే పాఠం సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్ అనే ఈ యొక్క అంశాన్ని మనం తెలుసుకుందాం. మరి ముందుగా సంఘ సంస్కర్త అంటే ఎవరు? ఈరోజు సమాజంలో మరి జరుగుతున్నటువంటి అనేక మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి. అనేక మూఢనమ్మకాలు, దురాచారాలు, మరి ఇటువంటి ఎన్నో చెడు సాంప్రదాయాలు, అసమానతలు, వీటి ద్వారా మరి సమాజంలో మరి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వీటి పేరిట. మరి అలాంటి వాటిని నిర్మూలించి మరి చెడుతనాన్ని, చెడు ఆచారాలను, ఈ మూఢనమ్మకాలను సమాజం నుంచి వేరుపరిచి మరి సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా, వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా మరి పోరాటం చేసే వారిని సంఘ సంస్కర్తలు అంటారు. అలా పోరాటం జరిగించే వారిని సంఘ సంస్కర్తలు అంటారు. మరి ఇది మన దేశానికి సంబంధించి మరి అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. మరి వారు మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని బాగు చేయాలనే ఒక సంకల్పంతో మరి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. మరి అలాంటి వారి గూర్చి మరి బాల్యంలో, మన చిన్నతనంలో, మరి పాఠ్య పుస్తకాలలో మరి చదువుకున్న వారి గురించి, మరి వారిలో ఎక్కువగా మనకు బాగా తెలిసిన వారు రాజారాం మోహన్ రాయ్ గారు, అలాగే స్వామి వివేకానంద గారు, వినోబీ భావే వారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, మదర్ తెరీసా, ఇలా ఎందరో మహానుభావులు మరి సమాజాన్ని బాగు చేయడానికి, సమాజంలో ఉన్న చెడుతనాన్ని విసర్జింపజేయడానికి, ఈ మూఢనమ్మకాలని, చెడు ఆచారాలని, తప్పుడు సాంప్రదాయాలని నిర్మూలించడానికి మరి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వారిలో ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్న వారు మరి చాలామంది ఉన్నారండి. మరి ఈ సంఘ సంస్కర్తల ద్వారా, ఈ సంఘ సంస్కర్తలు మరి సమాజం గురించి ఆలోచించడానికి వారికి స్ఫూర్తి, ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఎవరైనా ఒక మంచి కార్యం చేయాలి అని అంటే వారికి ఒక ఆలోచన అనేది పుట్టాలి. మరి ఆ ఆలోచనని ఇచ్చింది మరి బైబిలే అని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే పాఠం పేరు సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్. మరి ఏ విధంగా స్ఫూర్తినిచ్చింది, ఏ విధంగా వాళ్ళు స్ఫూర్తి పొందారు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే, సరి అయిన ఆధారాలైతే మనకి కనిపించవండి చరిత్రలో. మన భారతదేశ చరిత్ర కానీ, లేదంటే ప్రపంచ చరిత్రలో మరి సంఘ సంస్కర్తలకు స్ఫూర్తిగా నిలిచినది బైబిలే అని చరిత్ర పుటలలో, చరిత్ర పుస్తకాలలో ఏ విధమైన ఆధారాలు లేవు. మరి ఎందుకు స్ఫూర్తినిచ్చింది బైబిలే అని చెప్తున్నాము అని అంటే, దానికి బైబిల్ వాక్యానుసారంగా కానీ, లేదా సామాజిక స్పృహతో, లేదా
కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము అని అంటారు. ఈ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఖచ్చితంగా వారికి స్ఫూర్తినిచ్చింది బైబిలే అని మనం గ్రహించవచ్చండి. మరి ఎందుకు చరిత్రకారులు మరి బైబిల్ గురించి, మన దేశ చరిత్రకారులు మన హిస్టరీలో మరి బైబిలే స్ఫూర్తినిచ్చిందని ఎందుకు తెలియజెప్పలేదు? దానికి కారణాలు ఏంటి అని అంటే, ముఖ్యంగా మన భారతదేశంలో మరి హైందత్వం అనేది, మరి హైందవ సోదరుల యొక్క మెజారిటీ చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా వారే ఎక్కువగా ఉన్నారు, అందుకే వారు మెజారిటీ. మరి మైనారిటీస్గా ఉన్నవారు క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్కులు, జైనులు, లేదంటే బౌద్ధులు, వీళ్ళంతా చాలా కొద్ది శాతం ఉంటారు. మరి వారిని మైనారిటీస్ అని అంటున్నారు. మెజారిటీ హైందవులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు, మైనారిటీ మిగిలిన వారంతా ఉన్నారు. మరి మైనారిటీకి అనగా క్రిస్టియానిటీకి చెందినదే ఈ బైబిల్. మరి బైబిల్ అనేది మరి హిందూ సోదరుల్లో ఉన్నటువంటి మరి పూర్వకాలంలో ఉన్నటువంటి దురాచారాలను మరి అరికట్టింది అని చెప్పడానికి మరి ఇగో అనేది దెబ్బతింటుందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన ఈజిప్షియన్ చరిత్ర కానివ్వండి, మరి రోమన్స్ చరిత్ర కానివ్వండి, మనం ఎగ్జాంపుల్స్గా ఒకసారి ఆలోచించగలిగితే, మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. అలా బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు మోషే గారిని పంపించి మరి ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్లను వారి మీద రప్పించి, మరి ఆ తెగుళ్ళ ద్వారా వాళ్ళలో బుద్ధి కలిగి, ఐగుప్తీయుల్లో బుద్ధి కలిగి, మరి ఆ ఫరో చక్రవర్తిలో ఉన్నటువంటి కఠినత్వం పోయి మరి ఇశ్రాయేలీని విడుదల చేయడం అనేది జరిగింది. ఇశ్రాయేలీని పంపించేశారు. మరి దీనికి ప్రధాన కారణం మోషే గారు. మరి దాని గూర్చిన చరిత్ర, ఎర్ర సముద్రం పాయలవడం కానీ, అందులో ఐగుప్తీయుల సైన్యం అంతా నశించిపోవడం కానీ, మరి రకరకాల తెగుళ్ళు మరి ఆ దేశం మీద పడడం కానివ్వండి, వాటిని గూర్చిన వివరాలు ఏవి కూడా మరి ఐగుప్తీయులు తమ చరిత్ర పుస్తకాలలో పొందుపరచలేదండి. ఎందుకంటే వారికి ఎగెనిస్ట్గా జరిగింది కనుక. వారిలో వారి ఓటమిని వారు చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఈవెన్ మనమైనా సరే, మనలో ఉన్న చెడును కానీ, మనలో ఉన్న లోపాలను కానీ మనం ఓటమి పాలైపోయినప్పుడు ఎవరికైనా చెప్పుకోవడానికి ఇష్టపడతామండి? నేను పలానా రోజు ఓడిపోయానండి అని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరండి. అలాగే దేవుని చేతిలో, మోషే గారి ఆధ్వర్యంలో ఈ తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులు నశించిపోయారు, నష్టపోయారు. అది ఓటమిగా వారు భావించి దానిని వారి చరిత్ర పుటల్లో లేకుండా చేశారు. మోషే అనే పేరే కనబడదు వారి ఈజిప్షియన్ హిస్టరీని మనం పరిశీలిస్తే, ఎక్కడా కనబడకుండా చేశారండి. దానికి కారణం ఏంటంటే ఓటమిని ఎవరు చెప్పుకోరు, లేదంటే వారికి వ్యతిరేకంగా ఉన్నవారి వల్లనే మేము ఈ విధంగా నష్టపోయాం, మాకు బుద్ధి వచ్చింది అని ఎవరు అంగీకరించరు. ఇది వాస్తవం. అలాగే రోమన్ సామ్రాజ్యం గురించి మనకు తెలుసు, రోమీయులు. మరి రోమీయులలో కూడా మరి ఆ సామ్రాజ్యం వల్లనే యేసుక్రీస్తు వారి సిలువ వేయబడడం, మరి ఆయన అతి దారుణంగా మరి కుట్రల చేత, అబద్ధ సాక్ష్యాల చేత మరి మరణశిక్ష పాలవడం అనేది మరి రోమీయుల ఆధ్వర్యంలోనే జరిగింది. మరి రోమన్ సామ్రాజ్యపు పరిపాలనలో వాళ్ళ చరిత్రలో వారు రాసుకున్న చరిత్ర పుస్తకాలలో మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు అనే పేరే ఎక్కడా కనబడదండి. యేసుక్రీస్తుని సిలువ వేయడం అనేది అసలు కనబడదు. వాళ్ళు దానిని సమాధి చేశారు. ఎందుకంటే ఆ సామ్రాజ్యం ద్వారా ఒక అమాయకుడిని శిక్షించారు అనే నింద మా మీద పడుతుంది. అప్పటికి పిలాతు గారు ఈయన యందు మాకు ఏ నేరం కనబడట్లేదని అంగీకరించిన ప్రజలను బట్టి భయపడి శిక్ష విధించారు కనుక
వాళ్ళు చేసిన నేరంగా వారు భావించి ఇది బయటకు వెళ్ళడానికి వీల్లేదు, దీన్ని చరిత్రలో సమాధి చేయాలి అని యేసుక్రీస్తు గురించిన ప్రస్తావన రోమన్ చరిత్రలో లేకుండా చేశారండి. ఇవి సజీవ సాక్ష్యాలు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే వాళ్ళ హిస్టరీలో, రోమన్ హిస్టరీలో యేసుక్రీస్తు వారు కనబడరు, ఈజిప్షియన్ హిస్టరీలో మోషే గారు కనబడరు. ఎందుకంటే ఓటమి జరిగింది వాళ్ళకి. వారి ఓటమిని ప్రపంచానికి బహిర్గతం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇది ఎంత వాస్తవమో మరి మన దేశంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలకు బైబిల్ ద్వారా స్ఫూర్తి వచ్చినా ఇది బైబిల్ ద్వారా మేము సేకరించాం, వాళ్ళ వల్లనే మేము స్ఫూర్తి పొందాం అని మన ఇండియన్ హిస్టరీ బయటికి చెప్పుకోలేదండి. ఎందుకంటే మెజారిటీగా ఉన్న మేము మైనారిటీలైన ఆ క్రైస్తవుల ద్వారా, ఆ బైబిల్ ద్వారా మేము మార్పు చెందడం, అది ఒక తప్పుడు భావనతో లేదా ఒక వారి నుంచి మేము నేర్చుకోవడం ఏంటి, ఇది బైబిల్ హైలైట్ అయిపోతుంది. ఇది సమాజానికి తెలిస్తే వారి వైపు మళ్ళీపోయే అవకాశం ఉంది. అందులోనూ బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న దేశంగా ఆనాడు భారతదేశం ఉంది. మరి ఆ దేశము బ్రిటిషర్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ క్రైస్తవులే. మరి ఆ క్రైస్తవుల వలన బానిస బ్రతుకులు అనుభవిస్తున్న మేము ఆ బైబిల్ ద్వారానే స్ఫూర్తి పొంది మాలో దురాచారాలు పోయాయి అని చెప్పుకోవడానికి ఇగో, ఒక సిగ్గు అడ్డం కావడం వలన బైబిల్ని సమాధి చేశారండి. కానీ బైబిల్లో పొందుపరిచిన విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే బైబిలు సంఘ సంస్కర్తలైన మన దేశంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలైన వారికి ఏ విధంగా స్ఫూర్తినిచ్చిందో మనకి అర్థం అవుతుంది. మరి ముందుగా మన దేశంలో ఉన్నటువంటి మరి దురాచారాలలో ప్రథమమైనది సతీ సహగమనం అండి. సతీ సహగమనం అంటే మరి భర్త చనిపోతే భర్త యొక్క చితి మీద కాలుస్తారు కదండి, సమాధి కార్యక్రమం. మరి ఆయన యొక్క చితి మీద ఆయన్ని కాల్చేటప్పుడు బ్రతికున్న భార్యను కూడా అదే చితి మీద ఆమెను పెట్టి సజీవ దహనం చేసేవారు. ఇదొక దురాచారం. మరి అలా చేస్తే మరి వారి ఇరువురు మరి స్వర్గంలో కూడా భార్యాభర్తలుగా ఉంటారని అదొక మంచి భావనగా వాళ్ళు భావించి ఈ సతీ సహగమనం అనేది జరిగించేవారండి. భర్త చనిపోతే భర్త యొక్క చితి మీద కూడా భార్యను దహించేవారు, బ్రతికున్న ఆమెను. మరి ఇలా ఎంతోమంది మరి అప్పట్లో పండు ముసలి వృద్ధాప్యంలో ఉన్నవారికి చిన్నపిల్లల్ని యవ్వనంలో ఉన్నవారిని ఇచ్చి వివాహం జరిగించేవారు. మరి వృద్ధుడు వివాహం చేసుకున్న కొద్ది నెలలకే లేదంటే కొద్ది కాలానికి మరి వృద్ధాప్యం వల్ల మరణిస్తారు. ఎవరైనా వయసు పై మీద పడుతుంది అనుకోండి, ఎవరైనా వృద్ధాప్యం వచ్చేసరికి మరణిస్తారు. మరి మరణం అనేది సంభవిస్తే మరి అతనితో పాటు ఆమెను కూడా మరి చితి మీద కాల్చి చంపడం అనేది ఒక ఆచారంగా నడుస్తుంది. మరి దీన్ని ఎలాగైనా నిర్మూలించాలని మరి రాజారాం మోహన్ రాయ్ గారు, మరి ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్ గారు మరి క్రీస్తు శకం 1772 మే 22వ తేదీన జన్మించడం జరిగింది. మరి ఈయన పెద్ద ఎత్తున ఈ సతీ సహగమనము అనేది నిర్మూలించాలి అని చాలా పోరాటం చేశారండి. మరి ఆయన దేనిని బట్టి స్ఫూర్తి పొందారు అని మనం ఆలోచిస్తే మరి అప్పటికే బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. మరి బైబిల్ అనేది మరి దేశమంతటా అన్ని భాషల్లోకిను తర్జుమా చేయబడుతుంది. అలాంటి కాలంలో మరి విలియం కేరీ మరి ఆయన
మరి బైబిల్ అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడడానికి మరి కీలక పాత్ర పోషించారు. మరి ఆ విలియం కేరీ గారు ద్వారా నడపబడుతున్న మిషనరీలో మరి ఒక స్నేహభావంతో మరి రాజారాం మోహన్ రాయ్ గారు అలాగే విలియం కేరీ గారు మరి బైబిల్ని పంచుకోవడం అనేది జరిగింది. మరి బైబిల్లో ఉన్న విషయాలను మరి చర్చించుకోవడం, చెప్పుకోవడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భాల్లో మరి బైబిల్లో వ్రాయబడిన కొన్ని మాటలు మరి రాజారాం మోహన్ రాయ్ గారి హృదయాన్ని కదిలించి మరి సమాజాన్ని ఎలాగైనా బాగు చేయాలనే ఒక స్ఫూర్తి బైబిల్లో వ్రాయబడిన కొన్ని మాటల ద్వారా మరి ఆయన స్ఫూర్తి పొందడం జరిగింది. మరి ఏంటి ఆ మాట? ఏ మాట ద్వారా మరి ఆయన సతీ సహగమనాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు? అది ఒక తప్పుడు ఆచారం అని ఎందుకు ఆయనకి కలిగింది అని మనం ఆలోచించగలిగితే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది చూడండి. ముందుగా రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు. రోమాపత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. చూడండి ఎంత క్లియర్గా వ్రాయబడి ఉందో. భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. చూడండి, భర్త బ్రతికున్నంత వరకే అధికారం అని అంటున్నాడు భార్యకి. భర్తకి భార్యకి ఉన్న సంబంధం ఎప్పటి వరకు నిలుస్తుంది అని అంటే భర్త బ్రతికున్నంత వరకే. మరి భర్తకి భార్యకు మరణం తర్వాత సంబంధం ఏమీ లేదు, ఆమె బద్ధురాలు కాదు అని బైబిల్ చెప్పింది. కానీ సమాజం ఏమో భర్తతో పాటు భార్య కూడా చితి మీద కాల్చబడాలి, అదే సమాజానికి మంచిది, ఈ సతీ సహగమనం అనేది మంచి పని చేస్తుందని ఒక ఆచారాన్ని వారు జరిగిస్తున్న ఆ సమయాలలో మరి వాక్యం చదివినప్పుడు మరి రాజారాం మోహన్ రాయ్ గారి మదిలో ఈ యొక్క దురాచారం అని గ్రహించి దాన్ని ఎలాగైనా నిర్మూలించాలి, దాన్ని ఎలాగైనా తొలగించి సమాజాన్ని బాగు చేయాలి, అనేక ప్రాణాలను రక్షించాలి, ఆడపిల్లల బ్రతుకులను సరిదిద్దాలి, చక్కపరచాలి అని ఆయన పోరాటం చేశారు. చనిపోయిన తర్వాత భర్తకి భార్యకి ఇంక మరి సంబంధం లేదు, ఆమెను ఎందుకు చితి మీద కాలుస్తారు, ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి జీవితం ఉంది, ఆమెను అర్ధాంతరంగా చితి మీద కాల్చి చంపడం అనేది అమానుషం అని పోరాడారు. మరి దాని మీద ఎన్నో చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మరి 1829వ సంవత్సరంలో మరి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ 17, మరి ఆయన పేరు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ బెంటిక్ 17, మరి ఈయన ఒక చట్టం చేశారు 1829లో. సతీ సహగమనం అనేది నేరము, అలా చేసిన వారికి కఠిన శిక్షలు అనేవి అమలు జరుగుతాయి అని చట్టాన్ని తీసుకురావడానికి అటు రాజారాం మోహన్ రాయ్ గారు మరి వెనకుండి సపోర్ట్ చేసిన మరి విలియం కేరీ గారు పోరాడి ఈ యొక్క చట్టాన్ని చేసి సతీ సహగమనాన్ని పూర్తిగా రూపుమాపారండి. మరి రాజారాం మోహన్ రాయ్కి స్ఫూర్తినిచ్చింది ఎవరు? బైబిలేనండి అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది. బైబిల్లోని మాత్రమే ఈ భార్యాభర్తల సంబంధం గురించి, వారి సంబంధం ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎప్పుడు బద్ధురాలు, ఎప్పుడు విడుదల పొందుతుంది అనే విషయాలు కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే వ్రాయబడ్డాయండి. మరి ఏ ఇతర గ్రంథాలలో వ్రాయబడలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కావాలంటే వేరే గ్రంథాలన్నీ పరిశీలించుకోవచ్చు, ఎక్కడ కనబడదు ఈ విషయాలు, కేవలం బైబిల్లో మాత్రమే కనబడుతుంది.
అలాగే మరొక విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మరి మన దేశంలో ఉన్నటువంటి మరొక దురాచారం, మరొక చెడు సాంప్రదాయం మరి ఏంటి అదంటే బాల్య వివాహాలు. బాల్య వివాహాలు మరి పసిపిల్లల్ని, పిల్లలకి వివాహం జరిగించేవారండి. చిన్న పిల్లలకి వివాహం జరిగించేవారు. మరి దీనిని అరికట్టడానికి మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన చాలా శ్రమ పడ్డారు. మరి ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి ఈయన ఏప్రిల్ 16వ తేదీ 1848వ సంవత్సరంలో మరి రాజమండ్రిలో జన్మించడం జరిగింది. మరి ఈయన కూడా బాల్య వివాహాలు అనేవి జరిగించకూడదు, అది నేరము అని గ్రహించారండి. మరి ఆయన ఎలా గ్రహించారు? మరి రాజమండ్రి అంటే మనకు తెలుసు, మరి కాటన్ దొర గారు మరి బ్యారేజీని నిర్మించారు, ధవళేశ్వరం బ్యారేజ్. మరి అక్కడ బ్రిటిష్ వారి పరిపాలన మరి ముమ్మరంగా, వారి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న రోజులు. మరి అలాంటి రోజుల్లోనే మరి వీరేశలింగం పంతులు గారు మరి జన్మించడం అనేది జరిగింది. మరి ఆయన కూడా మరి బైబిల్ని పఠించి బైబిల్లో రాయబడిన ఒక సందర్భాన్ని మరి ఆయన చదవడం జరిగింది. మరి అదేంటో జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 36. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను. చూడండి, వివాహం జరిగించడానికి ఈడు అనేది ఉంది. ఈడు అంటే వయసు. చాలామంది అంటుంటారు, చూడండి ఈడు జోడు చాలా బాగుందండి, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు అని చాలామంది చెప్తుంటారు. మరి ఇక్కడ కూడా వివాహం, ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసిన ఎడల అంటే వివాహం జరిగించడానికి ఒక వయస్సు అనేది ఉంది, ఒక వయసు అనేది నిర్ణయించబడింది. ఆ వయసు ప్రకారమే వివాహం జరిగించాలి అని ఈ వాక్యము ద్వారా మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్ఫూర్తి పొంది మరి బాల్య వివాహాలను నిషేధించడానికి, వాటినన్నిటినీ అరికట్టడానికి ఆయన ఎంతో పోరాటం చేశారండి, ఎంతో పోరాటం. అందుకే మరి వివాహం జరగడానికి స్త్రీలకైతే 18 సంవత్సరాలు నిండాలని, మరి పురుషులకైతే 21 సంవత్సరాలు ఉండాలని, మరి అప్పటి నుంచి ఒక వయసును నియమించి ఆ వయసు ప్రకారమే, ఆ ఈడు మించిన తర్వాతనే వివాహం జరిగించాలి అని ఆయన పోరాటం చేశారండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాలు చూడండి, ఆ బాల్య వివాహాలు జరిగితే మరి ఏదో మేలు జరుగుతుందని కొంతమంది డబ్బులు ఇచ్చి మరి అమాయకులైన పేదవారైనా వారి పిల్లల్ని వివాహం చేసుకోవడానికి డబ్బులు ఎరచూపి ఆడపిల్లలను కొనుక్కుంటారండి. అలాంటివన్నీ జరిగించకూడదు, అవన్నీ నేరము అని ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన నిర్ణయం చేశారు. అంతేకాకుండా వితంతు వివాహాలను కూడా మరి జరిగించడానికి కూడా ఆయన చాలా ప్రయాసపడ్డారండి. వితంతు వివాహాలు అంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చు. భర్త చనిపోయిన తర్వాత ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చు. ఆమె జీవితాంతం వితంతువుగా ఉండి మరి ఒంటరిగా మరి తమ బ్రతుకులను భవిష్యత్తును నాశనం చేసుకోవడానికి వీలు లేదు అని వితంతు వివాహాలకు కూడా మరి ఆయనే స్ఫూర్తిగా నిలిచి దాని విషయంలో కూడా
పోరాటం చేశారు. మరి దానికి ఆ విషయానికి ఏ విధమైన స్ఫూర్తి వచ్చిందో మనం చూడగలిగితే, మరి రాజారాం మోహన్ రాయ్ గారు ఏ వచనాన్ని అయితే చదివి సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి పోరాటం చేశారో అదే మాట మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారి హృదయంలో కూడా, ఆయన మనసును కూడా కదిలించింది. మరి ఆ మాటను మరలా జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకు ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును కానీ, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనకూడదు. వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా వ్రాయబడిందో. భర్త బ్రతికున్నంత వరకే ఆమె బద్ధురాలు. చనిపోయిన తర్వాత మరొక పురుషుని వివాహము చేసుకోవచ్చు. భర్త బ్రతుకున్నప్పుడు మరొక పురుషుని దగ్గరికి వెళ్తే వ్యభిచారిణి అనబడుతుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత, వితంతువుగా మారిన తర్వాత మరలా మరొక పురుషుని వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాకపోవును. ఆమె వ్యభిచారి అనబడదు. కాబట్టి భర్త చనిపోయిన తర్వాత మరి వితంతువులుగా ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి మంచి చక్కటి భవిష్యత్తు ఉండాలని, వారి బ్రతుకు చక్కగా ఉండాలి అని మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు దీని విషయంలో కూడా ఎంతో పోరాటం చేసి మరలా వితంతు మరలా వివాహం చేసుకోవచ్చు అని పెద్ద ఎత్తున పోరాటం తీసుకొచ్చి అనేక మందిలో మరి కౌన్సిలింగ్ చేసి మరి అనేక విధాలైన వ్యాసాల ద్వారా మరి ఆయన ఈ వితంతు వివాహాలని ప్రోత్సహించడం అనేది జరిగింది. అనేక మందికి వివాహాలు కూడా చేశారండి. చూడండి బైబిల్ ద్వారా ఎంత స్ఫూర్తి. మరొక మాట దీని విషయమే బైబిల్లో వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. 7వ అధ్యాయం 39వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన దానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. చూడండి ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను అని అంటున్నారు. ప్రభువునందు. చూడండి మరలా పౌలు గారి ద్వారా కొరింథీ పత్రికలో కూడా ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. చూడండి ఈ మాటల ద్వారా మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరలా భర్త చనిపోయిన తర్వాత మరలా ఆ స్త్రీ ఒంటరిగా ఉండిపోవడానికి వీలు లేదు, ఆమె మరలా వివాహం చేసుకోవచ్చు అని మరి ఆయన ఈ మూఢాచారాన్ని లేదా ఒక గుడ్డి నమ్మకాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని సమాజం నుంచి విసర్జింపజేసి మరలా వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ ద్వారా మరి స్ఫూర్తి పొంది దానిని జరిగించడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇప్పుడు మరొక దురాచారం, మరొక మూఢనమ్మకం, అదే దేవదాసీ వ్యవస్థ. మొదట సతీ సహగమనం గురించి తెలుసుకున్నాం. రాజారాం మోహన్ రాయ్ గారు పోరాటం చేశారు. మరి రెండవది బాల్య వివాహాలు రద్దు చేయడం, వితంతు వివాహాలను మరలా ప్రోత్సహించడం, అది కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేశారు. మరి వారి ఇరువురికి ఏ మాటలు స్ఫూర్తినిచ్చాయో బైబిల్ రెఫరెన్సులు చదువుకున్నాం. ఇప్పుడు దేవదాసీ వ్యవస్థ అనగా జోగిని వ్యవస్థ. మరి ఏంటి ఈ వ్యవస్థ అంటే, మరి గ్రామాలలో ఉన్న పెద్దలు
మరి వారంతా కలిసి గ్రామంలో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునేవారండి. గ్రామంలో కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లల్ని మరి దేవుని పరిచర్య జరిగించడానికి మరి వారు ఎంచుకునేవారు. దేవునికి ప్రతిష్ఠించాలి మీ ఆడపిల్లల్ని అని వారిని ఏర్పరచుకొని మరి ఊరిలో జాతరలు జరిగినప్పుడు లేదా మరి ఏ ఇతర కార్యక్రమాలైనా జరిగించినప్పుడు మరి వారికి రకరకాల వేషాలు వేసి మరి పూనకం వచ్చే విధంగా ఊగిపోతుంటారు చూసారా. మరి ఆ విధంగా జరిగించడానికి మరి ఈ దేవదాసి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరి వారి ఆడపిల్లల్ని ఉమ్మడి సొత్తుగా ఊరందరికీ ఉమ్మడి సొత్తుగా మరి ఉంచుకునేవారండి. మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే వారిని ఆ ఊరిలో వేశ్యలుగా మనం భావించవచ్చు. మరి ఆ ఊరిలో ఉన్నటువంటి వారు మరి ఉమ్మడిగా వారిని అనుభవించడం, దానికి వారు పెట్టిన పేరేంటి అని అంటే దేవుని కోసం దేవత కోసం ప్రతిష్ఠించబడిన వారు వీరు దేవదాసీలు, వీరు దేవదాసీలు అని వారికి పేరు పెట్టి వాళ్ళను వేశ్యలుగా వ్యభిచారులుగా వినియోగించుకునేవారండి. మరి ఈ వ్యవస్థ అనేది దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఎవరు మైక్ ఆన్ చేస్తున్నారు? ఆపండమ్మా. కొంచెం మంటగా ఉంది గుళ్ళోనే ఉడకబెట్టి. గురునాథ్ గారు ఎవరు? గురునాథ్ గారు కొంచెం మైక్ ఆఫ్ చేయండి. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ ఈ దేవదాసి వ్యవస్థ కూడా ఈ విధంగా మరి ఆడపిల్లల బ్రతుకులను ఛిద్రం చేసి వారిని వ్యభిచారులుగా వినియోగించుకోవడం అనేది మరి చాలా గ్రామాల్లో జరుగుతుందండి. మరి నేటికి కూడా మరి కొన్ని అరణ్య ప్రదేశాలు లేదా ఏజెన్సీ ప్రాంతాలలో నేటికి కూడా ఈ ఆచారం అనేది కొనసాగడం చాలా విచారకరం. మరి దీనిని రూపుమాపాలి అని మరి బైబిల్ దీనిని రూపుమాపడానికి మరి బైబిల్ ద్వారా మరి ఎన్నో విషయాలు మరి క్రీస్తు పూర్వమే మరి బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఎన్నో సంగతుల్ని మనం ఆలోచిస్తే దేవుడు ఈ దేవదాసి వ్యవస్థకు కానీ లేదా ఈ జోగిని వ్యవస్థకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో మనకు అర్థమవుతుందండి. మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి మరి ఇశ్రాయేలీల్ని మరి కనాను దేశానికి నడిపించే క్రమంలో మరి మోషే గారి ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, ఆ ధర్మశాస్త్రంలో మరి ఇశ్రాయేలీల బ్రతుకు ఏ విధంగా ఉండాలి, వారి విధి విధానాలు ఏంటి, వారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాలను మరి ధర్మశాస్త్రం ద్వారా మరి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రంగా ఆజ్ఞలను ఇచ్చాడు. ఆచార ధర్మశాస్త్రంగా మరి ఆచార ధర్మశాస్త్రంలో ఎన్నో ఏం తినాలి ఏం త్రాగకూడదు, ఏ రోజు ఏం చేయాలి, మంచి ఏంటి చెడు ఏంటి అన్నిటినీ మరి ధర్మశాస్త్రం ద్వారా మరి తెలియపరచడం అనేది జరిగిందండి. మరి అందులో భాగంగానే ఇప్పుడు మనం చదువుకుంటున్న వాక్యం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏం రాయబడిందండి? ఇశ్రాయేలీల కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఎందుకు వేశ్యగా ఉండకూడదు? అలా వేశ్యగా ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలు భవిష్యత్తు తరాల మీద పడతాయి. ఈరోజు మరి ఎయిడ్స్ అనే మహమ్మారి గురించి మనకు తెలుసండి. నేటికి మందు కొనలేకపోయారు. మరి దీని ద్వారా ఎంతమంది ప్రాణాలను కోల్పోయారో. ఎయిడ్స్ అనే కాదండి, అందులో చాలా రకాలు సుఖ వ్యాధులు అంటారు, లైంగిక వ్యాధులు అని అంటుంటారు.
మరి ఈ వ్యభిచారం, ఈ వేశ్యలు ఉండడం వలన వ్యభిచారాలు జరుగుతుంటాయి. ఈ వ్యభిచారం వలన మరి అనేక రోగాలు, లైంగిక సంబంధమైన రోగాలు శరీరంలోనికి ప్రవేశించి ఎన్నో రకాలైన వైరస్లు పుట్టి అనేక మంది మనుషుల ప్రాణాలు తీస్తుంది, అనేక కుటుంబాలను ఛిద్రం చేసింది ఈ వ్యాధి. అందుకే భవిష్యత్తు ఎరిగిన దేవునిగా మరి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారండి. ఇశ్రాయేలీయుల వంశములో కుమార్తెలలో యావతయు వేశ్యగా ఉండకూడదు, దాని వలన చాలా ప్రమాదం, మరణం సంభవిస్తుంది, అనేక రోగాలు పుడతాయి, కాబట్టి వేశ్యలు ఉండడానికి వీల్లేదు అని హెచ్చరించారు. మరొక మాటను చూడగలిగితే లేవీకాండం 19వ అధ్యాయం 29వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 29వ వచనం. నీ కుమార్తె వ్యభిచారిణి యొగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నీ కుమార్తె వ్యభిచారిణి యొగుటకై ఆమెను వేశ్యగా చేయడానికి వీల్లేదు అని దేవుడు ఒక ఆజ్ఞగా ఇశ్రాయేలీల్ని హెచ్చరిస్తూ వచ్చాడండి. దానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే. కానీ ఈరోజు ఈ దేవదాసి వ్యవస్థ వలన సమాజంలో మరి ఎంత చెడు జరుగుతుందో, సమాజం ఎంత రోగగ్రస్తంగా మారిపోతుందో, ఎన్ని కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయో వాటన్నిటినీ నిర్మూలించడానికి బైబిల్ చాలా దోహదపడుతుందండి. బైబిల్లో వ్రాయబడిన మాటలే స్ఫూర్తి. ఎందుకంటే బైబిలు ప్రపంచవ్యాప్తంగా పరిపాలించబడిన మరి బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని సామ్రాజ్యంగా మరి పేరుగాంచిన మరి బ్రిటిష్ కింగ్డమ్, ఇంగ్లీష్ వారి పరిపాలన మరి ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు ఆ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని భాషలలోకి బైబిల్ అనేది వారు తీసుకువెళ్ళడం, దానిని అనేక మంది చదవడం, అలా చదివనబడిన మాటల్లో ఉన్న సత్యాలను గ్రహించి ఆయా దేశాలలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను వారు అన్నిటినీ మానుకోవడం. మరి ముఖ్యంగా మరి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత నిరక్షరాస్యత, మరి అక్షరాస్యత అనేది లేదండి. ఎవరు చదువుకోలేదు దేశంలో. అలాంటి వారికి ఎడ్యుకేషన్ అనేది పరిచయం చేశారు, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. విద్య వలన మీరు విద్యను నేర్చుకుంటే మీరు లోకం ఏంటో, లోక సంబంధమైన విషయాలు ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో వీటినన్నిటినీ గ్రహిస్తారు, ఒక అవగాహన ఉంటుంది అని విద్యను పరిచయం చేశారు. ఆ విద్యలోనే బైబిల్ని కూడా, ఆ విద్య ద్వారానే బైబిల్ను కూడా పాఠ్యపుస్తకాల ద్వారా వారికి నేర్పించడం అనేది జరిగింది. మరి వారు చదివి స్ఫూర్తి పొంది ఇలాంటి ఉద్యమాలు, పోరాటాలు చేసి మన దేశంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలించారు. కానీ ఆ బైబిల్ ద్వారానే స్ఫూర్తి పొందామని ఎవరు చెప్పుకోలేదండి. ఆ సత్యాన్ని బయటికి రానివ్వకుండా అణిచివేశారు. ఎందుకంటే ఒక విదేశీయులు, అందులోనూ మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని పరిపాలిస్తూ మన సొత్తును కాజేసిన వాళ్ళు మనకి నీతులు చెప్తే వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గు కదండి, ఇగో అడ్డం వస్తుంది కదా. అందుకే ఎవరూ దానిని బయటకు రానివ్వలేదండి. కానీ వాస్తవానికి బైబిలే యావత్ ప్రపంచానికి, అనేక మంది సంఘ సంస్కర్తలకు స్ఫూర్తిగా నిలిచింది. మరి యేసుక్రీస్తు వారు మరి మొదటి శతాబ్దంలో మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మరి యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకొస్తారండి. ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం, ఆమెను రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్పింది కదా, కాబట్టి ఈమెను చంపేయడానికి మేము నిర్ణయించుకున్నాం, నువ్వేమంటావు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఆయన ఏం చెప్పారు? మీలో పాపం లేనివాడు మొదట రాయి వెయ్యండి. మీలో పాపం లేనివాడు ఎవడైతే ముందుగా రాయి వెయ్యండి అని అనగానే చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వారి చేతుల్లో ఉన్న రాళ్ళు విడిచి
వెళ్ళిపోయారండి. ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు అడుగుతారు ఆమెని, ఏమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? ఎవరు వేయలేదా? అందరూ వెళ్ళిపోయారు. గో నేను కూడా నిన్నేమీ చేయను, నేను కూడా నీ మీద రాయి వేయను, కానీ నువ్వు ఈ పాపం, ఈ వ్యభిచారం అనేది ఇక చేయకు అమ్మా అని చెప్పగానే వెంటనే ఆమెలో మార్పు సంభవించిందండి. మార్పు వచ్చింది. వ్యభిచారం చేయకూడదు. ఒక తల్లిగా భావించి ఆమెను అమ్మ అని సంబోధించి ఎప్పుడైతే ఆమెకు మంచి మాటలు చెప్పారో వెంటనే ఆమె హృదయంలో మార్పు, కళ్ళల్లో నీరు, పశ్చాత్తాపం ఇవన్నీ జరిగి ఆమె ఒక మంచి స్త్రీగా సమాజంలో నిలవబడింది. దానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు వారు, ఆయన చెప్పిన మాటలు. ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుక్రీస్తు వారు పలికిన మాటలే సమాజానికి చాలా మేలు చేశాయి, సమాజంలో స్ఫూర్తినిచ్చాయి, అనేక మంది హృదయాలను కదిలించి, అనేక మంది నాయకుల హృదయాలను కదిలించి వాళ్ళలో పోరాట భావన తీసుకొచ్చి సమాజంలో మంచిని నెలకొల్పారు. ఇంకా మనం బైబిల్లో మనం చూడగలిగితే నరబలి అండి, మనుషుల్ని బలి ఇవ్వడం. ఇలా నరబలి ఇస్తే గుప్త నిధులు లభిస్తాయి. అకస్మాత్తుగా మనకి బోల్డంతా ఆస్తి, బంగారం వచ్చి పడుతుంది. గుప్త నిధులు, దాచబడిన లంకి బిందులు అంటుంటారు, చూశారు కదండి, లేదంటే ఎక్కడో తవ్వకాల్లో బయటపడుతుంటాయి. మరి అలాంటివి మనకి దొరుకుతాయి అని, అవి దొరకాలి అని అంటే ఒక నరబలి జరిగించాలి, ఒక మనిషి ప్రాణం తీయాలి, ఒక పసిపిల్లాడిని నరికి చంపాలి, లేదా అరిష్టాలు పోతాయి, లేదా ఏదైనా ఒక కట్టడం పెద్ద నిర్మాణం చేపట్టినప్పుడు నరబలి ఇచ్చి ప్రారంభిస్తే అంత గొప్పగా జరుగుతుంది అనే ఒక మూఢనమ్మకం అనేది దేశంలో ఉండేదండి. ఎంతోమందిని చంపేశారు నరబలి పేరిట. ఒక పశువును, ఒక కోడిను ఎలాగైతే బలిస్తే అది విలవెల కొట్టుకుంటూ ప్రాణం విడుస్తుందో అలాగే మనుషులను కూడా వారి తలకాయ నరికేసేవారండి. వారి ప్రాణం కాళ్ళు చేతులు తన్నుకుంటూ మరి విలవిలలాడుతూ ఎంతో క్రూరంగా నరబలిచ్చి చంపేవారు. మరి ఇలాంటి నరబలులు మరి గతంలో జరిగాయి, ఇప్పటికీ కొంతవరకు మరి అందరూ గ్రహించి ఇది నేరంగా గ్రహించి మరి చట్టాలు కూడా మరి ఒక మనిషిని చంపడం అనేది నేరం అని చట్టాలు కూడా వ్రాయడంతో మరి అందరూ దాన్ని గ్రహించి మానేశారు. కానీ క్రీస్తు పూర్వమే ఈ నరబలి అనేది జరగడానికి వీల్లేదు. ఒక మనిషిని చంపడం అనేది అమానుషమైన కార్యక్రమం, చాలా ఘోరమైన కార్యక్రమం. మీరు మనిషిని చంపకూడదు, నరహత్య పాపం, నరబలి అనేది చేయకూడదు అని బైబిల్లో దేవుడు ప్రస్తావించడం జరిగింది. మరి దేవుడు పలికిన లేదా మరి క్రీస్తు పూర్వంలో నరబలులు ఎవరైతే ఇస్తున్నారో వారి పట్ల దేవుడు ఎలాంటి మాటలు ప్రయోగించాడో మనం చూడగలిగితే మరి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 31 వచ్చి మరి మాట చదువుకుందాం. అవీయులు నెబహజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలుకు, అనెమ్మెలుకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారండి. సెపర్వీయులు ఒక జాతికి సంబంధించిన వారు. మరి అన్యులలో ఒక జాతికి సంబంధించిన ఈ సెపర్వీయులు ఏం చేస్తున్నారండి, తమకు పుట్టిన పిల్లలను అద్రెమ్మెలకు, అనెమ్మెలకు అను దేవతలకు అగ్నిగుండమందు దహించుచున్నారంట. అంటే అగ్నిలో వేసి కాల్ చేస్తున్నారంట ఆ దేవతల పేరు చెప్పి. ఎంత అన్యాయం అండి, ఎంత అమానుషం. ప్రాణం ఉన్న మనిషిని చితిలో, అగ్నిగుండములో కాల్చి చంపుతుంటే మరి వారు కాలిపోతూ కేకలు వేస్తూ ప్రాణం విడుస్తుంటే దానిని చూసి సంతోషపడుతుండేవారు. ఎంత ఘోరంగా ఉందండి పరిస్థితి.
సహజంగా ఇంటిలో వంట చేసుకుంటున్నప్పుడు చేతికి చిన్నది కాలితేనే మనం సహించలేము, చాలా బాధపడిపోతుంటాం, నొప్పి, మంట. మరి అలాంటిది మరి ఒక మనిషిని బ్రతుకుండగానే మంటల్లో వేసి దహించడం అని అంటే, అది బలిగా దేవుని పేరిట దేవుడు అడిగాడు అని చెప్పి దేవునికి బలిగా ఇవ్వడం, దేవుని పేరు చెప్పడం, అది ఇంకా ఘోరంగా ఉందండి. అలా చేసేవారు. ఎంత ఘోరం అండి. మరొక మాటను చూద్దాం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. చూడండి, అన్యుల్లో జరుగుతున్నది ఇశ్రాయేలీల్లో కూడా వచ్చేసిందండి. వారి ఆచారాలు నేర్చుకుంటున్నారు, వారి ఆచారాలను ఫాలో అయిపోతున్నారు, వారితో సంబంధాలు పెట్టుకొని వారి ఆచారాల్లోనికి ఇశ్రాయేలీలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చాయండి. చూడండి, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయనట్లు వాటి పేరట వారిని వధించితివి. వధించడం అంటే నరకడం, నరబలి. చూడండి, ఇశ్రాయేలీలు కూడా నరబలి. నీ జారత్వం చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. చూడండి, దేవుడు బాధపడుతున్నాడండి. ఇలాంటి ఘోరమైన కార్యక్రమం చేయడానికి మనసు ఎలాగొస్తుంది చెప్పండి? మనలాంటి ప్రాణులే కదా వాళ్ళును. ఎవరైతే వధిస్తున్నారో, ఎవరైతే వధించబడుతున్నారో అందరికీ ప్రాణం ఒకటే, అందరూ మనుషులే. కానీ ఆ మానవత్వాన్ని కూడా మరిచిపోయి క్రూరంగా దేవుని పేరిట బలి అర్పించి చంపడం అనేది చాలా ఘోరమైనది. దీనిని బైబిల్ ఖండిస్తుందండి. ఇలాంటి వాటిని దేవుడు అంగీకరించడు. అలాంటి వారికి కఠినమైన శిక్షలు అమలు చేయడం, అలాంటి వారితో ఏ విధమైన సంబంధం పెట్టుకోవద్దని ఇశ్రాయేలీలకి ఖండితంగా ఆజ్ఞాపించడం అనేది దేవుడు చేశాడండి. చూడండి, నరబలి అనేది చాలా అమానుషమైనది. బైబిల్ చదివితే అనేక మందికి స్ఫూర్తి వస్తుందండి, అనేక మందిలో మార్పు వస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే విషయాలు బైబిల్ ద్వారా మనకి తేట తెల్లం అవుతాయి. అందుకే బైబిల్ చదవాలండి, ప్రతి ఒక్కరూ చదవాలి. బైబిల్ ఏదో ఒక క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం అనుకోవద్దండి. యావత్తు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి చదవవలసిన ఏకైక గ్రంథం బైబిల్. ఎంతోమంది బైబిల్ని చదివారండి. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతిపిత గారు, మరి వారు కూడా బైబిల్ని చదివి బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలను అర్థం చేసుకొని దాని ద్వారానే స్వతంత్ర పోరాటానికి మరి ఆయన పాటుపడ్డారు. ఎంతో పోరాటం చేశారు. ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పటికీను మరి శాంతియుత పోరాటం జరిగించాలి అని బైబిల్ నుండే స్ఫూర్తి పొందారండి. బైబిల్లోని ఎన్నో మాటలు మరి ఆయన పలకడం జరిగింది. నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము అని అన్నారు. అది బైబిల్లో యేసు పలికిన మాట. మరి గాంధీ గారిని చంపేస్తున్నప్పుడు, గాడ్సే తుపాకీతో కాల్చి చంపుతున్నప్పుడు ఆయన ప్రాణం విడుస్తూ కూడా ఏమన్నారు? ఆయన్ని శిక్షించకండి, విడిచిపెట్టండి, అతను ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు, క్షమించండి అని గాంధీ గారు పలికారు. అని అంటే యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, ఆయన మరణం సిలువ మీద ఉన్నప్పుడు ఎలాంటి మాటలు అయితే పలికారో వాటినే మరి గాంధీ గారు చదివి ఈయన మరణించినప్పుడు కూడా అవే మాటలు పలకడం జరిగింది. అంటే బైబిల్ని చదువుతున్నారు. ఒక స్వామి వివేకానంద గారు చదివారు, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివారు. మరి ప్రపంచ దేశాలన్నిటి రాజ్యాంగాలను మరి దృష్టిలో పెట్టుకొని మరి మన దేశ రాజ్యాంగం కూడా వ్రాయబడింది. మరి మిగిలిన దేశ రాజ్యాంగాలు ఎలా వ్రాయబడ్డాయంటే బైబిల్ని చూసే వ్రాసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞల్ని ఆయా దేశాల రాజ్యాంగాలలో కూడా చట్టాలలో కూడా పొందుపరిచి మరి వారు చట్టం చేసుకున్నారు.
మరి వాటినన్నిటినీ పరిశీలించారు అంబేద్కర్ గారు, వారి బృందం. ఏ దేశం ఎలాంటి చట్టం చేసుకుంది, వారి రాజ్యాంగంలో ఏ ఏ అంశాలను ప్రస్తావించారు అని వాటినన్నిటినీ కూలంకషంగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలను, మన దేశానికి ఉపయోగపడే విషయాలను సేకరించి మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి ఆయనకు కూడా స్ఫూర్తి బైబిల్. ఇలా బైబిల్ని చదివి ఎందరో సంఘ సంస్కర్తలు మరి సామాజికంగా మరి బాగు చేయాలని, చెడు దురాచారాలను వెళ్ళగొట్టాలి అని మరి ఎంతోమంది పోరాటం చేశారు అని అంటే, అటు ప్రత్యక్షంగా కానీ ఇటు పరోక్షంగా కానీ బైబిలే వారికి స్ఫూర్తి అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే బైబిల్లోనే ఉన్నాయి ఇలాంటి మంచి విషయాలు. నరబలి చేయకూడదని, సతీ సహగమనం తప్పని, బాల్య వివాహాలు తప్పని, వ్యభిచారం అనేది నేరం అని, దేవదాసి వ్యవస్థ ఉండకూడదని, ఇలాంటి మంచి సంగతులు ఎక్కడ వ్రాయబడ్డాయి చెప్పండి? కేవలం బైబిల్లోనే కనబడతాయి ఈ మాటలు. కాబట్టి బైబిలే సమాజానికి స్ఫూర్తి. అలాగే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31-32 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31-32 వచనాలు. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. అన్యజనులు తెలియక నరబలులు ఇవ్వడం, వారి దేవతలకు మనుషుల్ని చంపి ఆ రక్తాన్ని అర్పించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు, దహించడం అనేవి. కానీ దేవుడైన యెహోవాకు మీరు చేయడానికి వీల్లేదు. అనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను, యెహోవాకి ఇష్టం లేదంట, ఆయన ద్వేషిస్తుంటాడంట. అలాగా ద్వేషించే ప్రతి క్రియను కూడా వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. చూడండి, నరబలి, తమ పిల్లల్ని కాల్చేస్తున్నారంట, తమ పిల్లల్ని వధిస్తున్నారంట. ఇలాంటివన్నీ యెహోవాకు హేయము, ఆయన ద్వేషిస్తుంటాడు. ఇలాంటి చెడు కార్యక్రమాలన్నీ చేయడానికి వీల్లేదు. బాల్య వివాహాలు చేయడానికి వీల్లేదు. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేయడానికి వీల్లేదు. వ్యభిచార వ్యవస్థ, దేవదాసులు అనేవారు ఉండడానికి వీల్లేదు, అది నేరం. నరబలులు జరిగించడానికి వీల్లేదు. చూడండి, బైబిల్లో ఎన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయండి. ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి ఎలా చెప్పుకుంటూ పోవచ్చు. అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. అన్ని మంచి సంగతులు దేవుడు రాయించాడు. మనుషుల మేలు కోరి అందరూ చక్కగా బ్రతుకుండాలి అని, నీతిగా జీవించాలి అని, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని ఎన్నో మాటలు బైబిల్ నందు రాయించారండి. వీటిని చదివితే సమాజానికి మేల్కొలుపు కలుగుతుంది. వీటిని చదివితేనే సమాజంలో ఒక పెద్ద పెనుమార్పు అనేది సంభవిస్తుంది. ఏదో ఒక మత గ్రంథం అని ముద్ర వేసి మూల పెట్టామా, మనకి మనమే నాశనం తెచ్చుకునేవారు అవుతాం. బైబిల్ మత గ్రంథం కాదు, అందరూ చదవవలసిన గ్రంథం. అలాగే మరొక సంగతిని కూడా మనం బైబిల్లో చూద్దాం. మరి మరొక విషయం, కన్యాశుల్కం, వరకట్నం. మరి కన్యాశుల్కం అంటే తెలుసు. మరి గతంలో, పూర్వకాలంలో మరి పురుషులే స్త్రీలకు ధనం ఇచ్చి వివాహం చేసుకునేవారండి. దాన్నే కన్యాశుల్కం అని అంటారు. మరి దీని విషయంలో మరి గురజాడ అప్పారావు గారు మరి పోరాటం ప్రారంభించారు. ధనవంతులైన వారు, మగపిల్లలు వారి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మరి ఆడపిల్లలను కొనుక్కునేవారు వివాహం పేరిట. మరి ఒకరి కోసం డబ్బులు ఇస్తే పర్లేదండి, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంతమందిని కొనుక్కొని బహుభార్యత్వాన్ని జరిగించేవారు. అనేక మందిని వివాహం చేసుకునేవారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కుంటున్నాను, మీకేంటి ప్రాబ్లం అనే విధంగా వ్యవహరించేవారు. పురుషులే ధనాన్ని కన్యాశుల్కంగా స్త్రీలకు ఇచ్చి వివాహం చేసుకోవడం అనేది జరిగేది. దాని వలన ఎన్నో ప్రమాదాలు సంభవించేవండి, ఎంతో అన్యాయం జరిగేది. మరి దీని విషయంలో కూడా మరి గురజాడ అప్పారావు గారు ఎన్నో రచనలు చేశారు, ఎన్నో నాటకాలు ప్రదర్శించారు.
మరి వాటి ద్వారా సమాజాన్ని మేల్కొల్పాలని మరి ఆయన పోరాటం చేశారు. చాలా మట్టుకు సఫలమయ్యారు. ఆ కన్యాశుల్కాన్ని కాస్త ఎలా మార్చారు అంటే వరకట్నంగా మార్చారు. అంటే ఇప్పుడు వరుడికి ఎవరు ఇవ్వాలి? స్త్రీయే డబ్బులు ఇవ్వాలి. పెండ్లు కుమారుడికి పెండ్లు కుమార్తె ధనం ఇచ్చి వరకట్నం ఇచ్చి వివాహం చేసుకోవచ్చు అనే విధంగా దాన్ని మార్చారు గురజాడ అప్పారావు గారు. కన్యాశుల్కాన్ని తీసి వరకట్నం. ఇప్పుడు స్త్రీలు పురుషులకు డబ్బులు ఇస్తున్నారు. మరి ఈ కన్యాశుల్కం కావచ్చు, ఈ వరకట్నం కావచ్చు, వీటి వలన ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే వరకట్న వేధింపులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 15 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి, కోటి ఇవ్వండి, లేదంటే పెద్ద వ్యాపారవేత్త. చూడండి, బేరాలు ఆడుకుంటుంటారు వివాహాల్లో. పెళ్లి చూపుల్లోనే ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు. మా వాడికి ఎంత ఇస్తారు, మాకేంటి, ఆడపడుచు కట్టం ఎంత ఇస్తారు, ఏమేమి పెడతారు, సారేమి ఇస్తారు. చూడండి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారండి వివాహాలలో. ఇది క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఇంకా ఈ కట్నాలు అడగడం ఇలాంటివన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా, వారు నిజంగా బైబిల్ని చదువుతున్నారా, పాటిస్తున్నారా అనే ఒక సందేహం వ్యక్తమవుతుంటుంది. మరి ఇలాంటి వరకట్నాల గురించి కానీ కన్యాశుల్కం గురించి కానీ దేవుడు బైబిల్లో ఏం రాయించాడో చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏం రాయబడిందండి? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అని చెప్పి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చూడండి, అందరూ పై మాట చదువుతారండి, అన్ని పెళ్లి కార్డుల మీద వేసుకుంటారు, ఆ పెళ్లి ఫ్లెక్సీల మీద పిండి తీస్తుంటారు. కేవలం ఆ పై మాట మాత్రమే 4వ వచనం మాత్రం రాస్తారు. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. మరి తర్వాత మాట, పెళ్లి ప్రస్తావన వచ్చిన తర్వాత వెంటనే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అనే మాట దేవుడు వ్రాయించాడంటే ఎందుకు వ్రాయించాడండి? పెళ్ళి అనగానే ఇగో ఈ కన్యాశుల్కం, ఈ వరకట్నం, ఇలాంటి బేరసారాలు అవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ ధనాపేక్ష అనేది లేనివారుగా ఉండండి. మీరు ఎందుకు వివాహం చేసుకోవడానికి డబ్బులు ఎందుకు, కట్నాలు ఎందుకు, కానుకలు ఎందుకు? దేవుని సంకల్పం నెరవేర్చబడడానికి వివాహం జరగాలని దేవుడు బైబిల్ గ్రంథం ముందు ప్రస్తావిస్తే ఈరోజు ఇటు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానివ్వండి, ఈ వరకట్నాల వేధింపుల్లో ఎన్ని జీవితాలండి, ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో ఆడపిల్లలు. ఉరు పోసుకొని చచ్చిపోతున్నారండి చాలామంది ఈ వేధింపులు భరించలేక. మరి అత్తవారు భర్త కలిసి కిరోసిన్ పోసి తగలబెట్టేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఎంతమంది జీవితాలు బూడిదైపోయాయండి వరకట్నం పేరుతో. మన దేశ చరిత్రను ఆలోచించండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ కట్నాల ద్వారా, ఈ ధనాపేక్ష వలన. అందుకే దేవుడు చెప్తున్నాడండి, మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి, మీకు కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉండండి. మీ దగ్గర ఏమైతే ఉన్నాయో వాటితో తృప్తి కలిగి ఉండండి. పెళ్ళయింది కదా, మంచి బండి కొనండి, లేదంటే మంచి బీరువా ఇవ్వండి, మంచం కొనండి, సారీ ఇవ్వండి, టీవీ ఇవ్వండి, ఫ్రిడ్జ్ ఇవ్వండి. చూడండి, ఇలాంటివన్నీ దేవుడు సమర్థించడు, బైబిల్ సమర్థించదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి ఎన్నో విషయాలు, కులాల పేరుతో ఈరోజు ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. మరి కులాల పేరుతో ఎంతోమంది చంపుకుంటున్నారు. మరి కులాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ని అడిగితే ఆ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడిందండి? ఒకని నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించి, ఒకని నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారు. మరి ఆ ఒక్కడు ఎవరు అని అంటే ఆదాముకి మరి ఏ కులం ఉంది? ఆదామే తండ్రి, ఆ తండ్రి నుంచే మనం అంతా వచ్చాం. అలా ఒకరి నుండే వచ్చినప్పుడు ఆయనకి ఏ కులం అవుతుందో మనకే అదే ఉండాలి. మరి ఈరోజు ఇన్ని కులాలు ఎలా వచ్చాయి? ఎవరో స్వార్థ పరులు పుట్టించిన దురాశ, ఒక మూఢాచారం ఇది.
నేటికి కూడా కులాల పేరుతోటే ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయండి, చంపుకుంటున్నారు. ఒక తక్కువ కులం వాడు పెద్ద కులం అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, దానితో పెద్ద గొడవ, ఒకళ్ళొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి దురాచారాలు, ఇలాంటి మూఢాచారాలు, చెడు సాంప్రదాయాలన్నిటినీ నిర్మూలించడానికి బైబిల్ ఒక్కటే దోహదపడుతుంది, బైబిలే సపోర్ట్ చేస్తుందండి. మిగిలినవన్నీ వాటిని ప్రోత్సహిస్తుంటాయి. చేయొచ్చండి, పర్లేదు, సతీసాగమనం చేయొచ్చు, ఇది మంచి ఆచారం. బాల్య వివాహాలు చేసుకోవచ్చు, దేవదాసి వ్యవస్థను పునర్ప్రారంభించవచ్చు, నరబలులు ఇవ్వచ్చు. నేటికి అక్కడక్కడ ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయండి. ఇలాంటివి అప్పుడప్పుడు కనబడుతుంటాయి. అంటే వాటిని ఇంకా పూర్తిగా మనుషులు మానట్లేదు. వాటిని కోకటి వేళ్లతో సహా పెకిలించి మానవులందరిలో మానవత్వం, సోదరతత్వం, ఒకే తండ్రి పిల్లలం అనే భావన తీసుకురావాలి అని అంటే అది ఒక్క బైబిల్ వల్లనే సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బైబిల్, యేసుక్రీస్తు వారు పలికిన మాటల వల్లనే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది, సమాజం అనేది బాగు చేయబడుతుంది. యేసుక్రీస్తు మాటలే అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు సోదరులు ఒక పేపర్ కటింగ్ వేస్తారు చూడండి, అనేక మందిని ప్రభావితం చేసింది యేసుక్రీస్తు వారే అనే ఒక పేపర్లో కూడా ప్రకటించడం అనేది జరిగిందండి. చూడండి, పేపర్ మీకు కనబడుతుంది కదా, అక్కడ ఏం రాయబడింది? కొంచెం పెద్ద చేయగలరా? మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు. చూడండి, మానవ చరిత్రలో అత్యంత ప్రధాన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారంట. ఎందుకు ప్రధానమైన వ్యక్తిగా ఉన్నారు? ఆయన మాటల వలన అనేక మంది స్ఫూర్తి చెంది సమాజాన్ని బాగు చేసే గొప్ప నాయకులుగా మారారు. కనుక గొప్ప నాయకులుగా మారారు. మరి ఈరోజు సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిల్ అని మనం చదువుకుంటున్నాము అని అంటే, సంఘ సంస్కర్తలు అందరూ బైబిల్ చదివారు, బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించారు, సమాజంలో ఉన్న మూఢాచారాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఇదేండి సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిల్ అని. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. చూడండి, చీకటిలో కూర్చున్న ప్రజలకు వెలుగు చూశారంట, గొప్ప వెలుగు చూశారు. ఈ మూఢాచారాలలో ఉన్న ప్రతి ఒక్కరూ చీకటిలో ఉన్నవారేనండి. ఇలాంటివి జరిగించే ప్రతి వారు చీకటిలో ఉన్నవారే. అలాంటి చీకటిలో ఉన్నవారికి వెలుగు సంఘ సంస్కర్తల ద్వారా వచ్చింది. వారికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు వారు, ఆయనే వెలుగు. గనుక నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను అని యేసుక్రీస్తు వారు పలికారు. ఆ వెలుగు మాటలే ఈరోజు ఈ మూఢాచారాలను, ఈ దురాచారాలను నిర్మూలించి సమాజాన్ని వెలుగుతో నింపగలిగేది. అందుకే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఈరోజు వెలుగు కనబడుతుంది సమాజంలో. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించును. ఇప్పటికి ఎంతోమంది చనిపోయి ఉండేవారండి ఈ సతీసాగమనం పేరుతో, ఈ నరబలుల పేరుతో, ఈ దేవదాసి వ్యవస్థల పేరుతో ఎంతోమంది అన్యాయం అయిపోయి ఉండేవారు. ఈ కన్యాశుల్కం, వరకట్నం, వేధింపులతో ఎంతోమంది అన్యాయంగా కాలి బూడిదైపోతున్నారు. మరణఛాయల్లో కూర్చున్నారు వాళ్ళంతా. అలాంటి వారిని అందరినీ వెలుగులోనికి, అలాంటి వారి జీవితాలలో వెలుగు ఉదయించింది అని అంటే అది కేవలం బైబిల్ వలన, యేసుక్రీస్తు వారు పలికిన మాటల వలన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ ఒక మత పుస్తకం కాదు, సాక్షాత్తు దేవుడే మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఆ వరాన్ని చేతిలో పెట్టుకొని ప్రతిదినం మనం చదివితే మనలో మంచి నింపబడుతుంది, మనలో వెలుగు నింపబడుతుంది,
మనలో నింపబడిన వెలుగు అనేకులకు ప్రకాశింపజేసి ఆ నీతికి కలిగిన మాటలు అనేక మందికి చెప్పగలిగితే వారు కూడా మార్పు చెందుతారండి. ఇలాంటి దురాచారాలన్నిటినీ మనం నిర్మూలించవచ్చు. కాబట్టి సంఘ సంస్కర్తలే కాదు, ప్రతి మనిషిని కూడా మార్చగలిగేది, స్ఫూర్తినిచ్చేది కేవలం బైబిల్ మాత్రమే. బైబిల్ని పఠించండి. అందరూ చదివారు, కేవలం క్రైస్తవులే చదవాలని లేదు. మహాత్మా గాంధీ గారు, ఆయన హైందూ కుటుంబానికి చెందిన వ్యక్తి, మరి ఆయన బైబిల్ చదవలేదా? చదవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆయన హైందూ కుటుంబానికి చెందిన వ్యక్తే, ఆయన బైబిల్ చదవలేదా? స్వామి వివేకానంద గారు, ఆయన బైబిల్ చదవలేదా? ఎంతోమంది బైబిల్ చదివారు, యేసుక్రీస్తు చెప్పిన మాటలను నమ్మి విశ్వసించి ఆ మాటల్ని అనేక మందికి తెలియజేశారు, సమాజాన్ని బాగు చేశారు, మేలుకొల్పారు, అందరి జీవితాలలో వెలుగుని నింపారు. ఈ సత్యాన్ని గ్రహించి బైబిల్ మత పుస్తకం అనే ముద్రను తీసివేసి ఇది ఒక యూనివర్సల్ లా కింద అందరూ భావించి ప్రతి ఒక్కరూ బైబిల్ని చదవాలని, మనం కూడా స్ఫూర్తి పొంది అనేక మంది బ్రతుకులు బాగు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవండి. అందరికీ వందనాలు.